ప్రయాణం తక్కువ అంటే మీరెళ్ళే స్పీడ్‌లో వెళ్ళినా గూడా ప్రయాణం తక్కువే అవుతది. ఇంకా ఓవర్ స్పీడ్‌గా వెళ్ళాలనేది ఏం లేదు. కొంచెం జాగ్రత్త పడండి. మళ్ళీ మళ్ళీ ప్రమాదాల గురించి మాట్లాడుకోకుండా ఉంటే బెటర్. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా. థాంక్ యూ సో మచ్. ఈ మధ్య కాలంలోనే చాలా చాలా రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ ఈరోజు అక్కడెక్కడో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అది మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. రోడ్డు ప్రమాదాలు మాట్లాడుకున్నాం. బైక్ ప్రమాదాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి జరిగింది. మన పండు. ఈ అబ్బాయి ఎందుకో వైజాగ్ వెళ్లారు. ఆనందపురం దగ్గర వీళ్ళ కార్‌లో ఉన్న ఒకతనికి ఆరోగ్యం బాలేదు అన్నట్టు అనిపిచ్చి ఓ పక్కన ఆపుకోవడం జరిగితే అన్‌కంట్రోల్డ్ వెహికల్ టిప్పర్ లారీ, కోళ్ల వ్యానో ఏంటో అదొచ్చేసి వీళ్ళని గుద్దింది. సో, అక్కడక్కడే కొంచెం వాళ్ళకి గాయాలయినట్టు తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో తప్పు చేస్తాం. కొన్ని సార్లు మనకు తెలియకుండా కూడా ఇలాంటివి అవుతా ఉంటాయి. ఇది ఎట్లా అంటే మీకు హైవే పైన మీరు 100, 120లు స్పీడ్‌లో ఎళ్ళినప్పుడు అది ఇస్తది స్పీడ్ లిమిట్ పర్లేదు అంటే ఎళ్ళొచ్చు. కాకపోతే మీకంటే ముందెళ్ళిన పెద్ద పెద్ద టిప్పర్ లారీలు ఉంటాయి గదా! అవి కూడా అదే స్పీడ్‌లో ఎళ్ళి ఏదో చిన్న సాంకేతికత లోపం వల్ల ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి అక్కడ ఆగిపోతాయి. నైట్ పూట కాబట్టి మీకు తెలీదు. వాడేం చేస్తాడంటే 2 ఆకులో, అలమలో దానికి అలా తగిలిచ్చేసి ఎళ్ళిపోతాడు. మీరది చూసే లోపే ఆ స్పీడ్‌లో ఏమైపోతదంటే డాష్ ఇచ్చేస్తారు. ఆ స్పీడ్‌లో అంటే కంట్రోల్ చేయలేము అదొకటి. నెక్స్ట్ ఆగి ఉన్న వెహికల్స్. ఆవులు, గేదెలు పడుకొనుంటాయి. మనం వాటి మీదకెళ్ళలేము. తప్పియాలనుకుంటాం బట్ ఆ స్పీడ్ మన కంట్రోల్‌లో ఉండదు. సడెన్‌గా కుక్క పాస్ అవుతది. ఇట్లాంటి చిన్న పొరపాట్ల వల్ల మనుషుల ప్రాణాలు పోతాయి. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో, హైవేల మీద వెళ్ళేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. అక్కడ 160 ఉండని, ఎంతన్నా ఉండని. మనం 60, 80లో పోతే చాలు ఇనఫ్. ఒక గంట లేట్ అయినా సరే ఇంటికెళ్తాం గదా! ఎందుకంత ఆవేశం? మీకు తెలుసా ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు గూడా ఎందుకు ప్రమాదాలు అవుతున్నాయంటే, ఏసీ బస్సు ఖచ్చితంగా వేడెక్కుద్ది. మన జర్నీలు ఎలా ఉన్నాయి? ఇక్కడ నుంచి వైజాగ్, ఇక్కడ నుంచి రాజమండ్రి పోవాలంటే 12 గంటలు, 15 గంటలు నాన్ స్టాప్ పోవాలి. నాన్ స్టాపే మళ్ళీ బస్సులన్నీ. వేడెక్కుతాయి. ఆగాలి పక్కన ఒక గంటో, 2 గంటలు ఆగాలి. కానీ ఎవడికుంది ఓపిక గంట, 2 గంటలు ఆపితే? ఎవడో ఒప్పుకోడు. నాన్ స్టాప్ అన్నావు నేను పొద్దున్న 6 గంటలకు అక్కడ దిగాలి. దిగు పొద్దున్న 6 గంటలకి. మరి రాత్రి 3 గంటలకే నీ ప్రాణం పోయినాక 6 గంటలకి అక్కడ ఎలా దిగుతావు? దిగలేవు కదా! సో, అది ప్రాబ్లమే. సో, ఏదైనా సరే ఈ వెహికల్స్ అయితే ఇంకా దారుణం. సో, అవి ఎక్కువ వేడవ్వకుండా మనకి నార్మల్‌గా ఇప్పుడంటే ఎవడికి తెలియట్లేదు కాబట్టి అన్ని రకాల టెక్నాలజీలు, ఈజీ కార్‌లొచ్చాయి కాబట్టి ఇంతకుముందు అంబాసిడర్‌లు, మారుతీలు, వేగనార్‌లు ఆ టైం వరకేంటంటే ఒక 200 కిలోమీటర్లు పోతే కాసేపు ఆపి ఆ పొగలు, సెగలు అన్నీ ఆపుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు. ఎంత లాంగ్ జర్నీ అయినా చేయని. వీళ్ళు గోవా పోతారు, కన్యాకుమారి పోతారు, కాశీ పోతారు వాళ్ళిష్టం. వేలకు వేల కిలోమీటర్లు జర్నీలు చేస్తారు. కానీ ఓ 2, 3 గంటల తర్వాత ఓ పక్కన ఆపుకునేవాళ్ళు. అండ్ ఆపుకునేవి గూడా ఎక్కడ కరెక్ట్ రౌండ్ టర్నింగ్‌లు అక్కడిక్కడ ఆపరు. ఓ పక్క ముందుకెళ్ళి రోడ్డు పక్కన చెట్టు దగ్గరో, ఎక్కడో దగ్గర ఆపుకొని సేద తీరేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అట్లా చేయట్ల. రోడ్డు మీద ఆపేస్తున్నాం. పెద్ద లారీలొస్తున్నాయి. అవి గుద్దినా మనకు ప్రమాదమే. మనం ఆగి ఉన్న వాటిని గుద్దినా ప్రమాదమే. అనుకోకుండా ఏదన్నా అడ్డుగా వచ్చినప్పుడు మనం కంట్రోల్ తప్పినా ప్రమాదమే. సో, సెలబ్రిటీలే గాదు, నార్మల్ పర్సన్సే గాదు, ఎవరైనా గానీ ఇప్పుడు ఈ అబ్బాయి అంటే నలుగురికి తెలుసు కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం గానీ, ప్రమాదాలు జరిగినప్పుడల్లా దేవుడి దయ వల్ల ప్రాణాలు పోలేదు. ఏం అవ్వల. కాకపోతే ఏంటంటే హి ఈజ్ ఎ డాన్సర్. వాళ్ళకి కాళ్ళు, చేతులు బాగుంటేనే ఆళ్ళకదొక ఆస్తి. మీకు చెప్పాలంటే అదేంటది 'లారెన్స్‌ది' ఏదో సినిమా ఉంటది డాన్స్. దాంట్లో ఉంటది. వీళ్ళ కాళ్ళు ఎంత ముఖ్యం అనే దాని గురించి. సో, అట్లా ఒంటిని కాపాడుకుంటే బెటర్. డాన్సర్స్ అనే కాదు ఎవరికైనా సరే కాళ్ళు, చేతులు అందరికి ఇంపార్టెంటే గదా! ఒకరికి ఇద్దరికి అనేది ఏముంది. సో, ఈ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద వెళ్తే బైకులైనా సరే, కార్లైనా సరే, ఏదైనా సరే మినిమమ్ స్పీడ్ పాటించండి. ఒక గంట లేట్ అయినా నష్టం ఏం లేదు. మిమ్మల్ని ఎవ్వరు అడగరు. ఎందుకు గంట లేట్ వచ్చావని మిమ్మల్ని క్వెషన్ చేసేవాడు లేడు. ఆ గంట తొందరగా వస్తే మీరు అక్కడ ఒరిగేది కూడా ఏమీ లేదు. ఇంకా చెప్పాలి అంటే. బీ కూల్, బీ కామ్. పెద్ద హైవేల మీద ఇప్పుడు ఇంకా హ్మ్. గుంత రోడ్లున్నప్పుడే బాగుండేది. మెల్లిగెళ్ళి చచ్చేవాళ్ళు కార్లు పాడైనా గూడా. ఇప్పుడు మంచి రోడ్లేసేసరికి రైమంటున్నారు గానీ, ఇప్పుడు ఇంకా పెద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేలొచ్చాయి. 2 గంటలు తక్కువ, 3 గంటలు తక్కువ ప్రయాణం అని జెప్పేసి. ఆ ప్రయాణం తక్కువ అంటే మీరెళ్ళే స్పీడ్‌లో వెళ్ళినా గూడా ప్రయాణం తక్కువే అవుతది. ఇంకా ఓవర్ స్పీడ్‌గా వెళ్ళాలనేది ఏం లేదు. కొంచెం జాగ్రత్త పడండి. మళ్ళీ ప్రమాదాల గురించి మాట్లాడుకోకుండా ఉంటే బెటర్. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా. థాంక్ యూ సో మచ్.
ఈ మధ్య కాలంలోనే చాలా చాలా రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ ఈరోజు అక్కడెక్కడో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అది మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. రోడ్డు ప్రమాదాలు మాట్లాడుకున్నాం. బైక్ ప్రమాదాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి జరిగింది. మన పండు. ఈ అబ్బాయి ఎందుకో వైజాగ్ వెళ్లారు. ఆనందపురం దగ్గర వీళ్ళ కారులో ఉన్న ఒక అతనికి ఆరోగ్యం బాలేదు అన్నట్టు అనిపించి ఓ పక్కన ఆపుకోవడం జరిగితే అన్‌కంట్రోల్డ్ వెహికల్ టిప్పర్ లారీ కోళ్ల వ్యానో ఏంటో అదొచ్చేసి వీళ్ళని గుద్దింది. సో, అక్కడక్కడే కొంచెం వాళ్ళకి గాయాలయినట్టు తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో తప్పు చేస్తాం. కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా ఇలాంటివి అవుతా ఉంటాయి. ఇది ఎట్లా అంటే మీకు హైవే పైన మీరు 100, 120లు స్పీడ్‌లో వెళ్ళినప్పుడు అది ఇస్తది స్పీడ్ లిమిట్ పర్లేదు అంటే వెళ్ళొచ్చు. కాకపోతే మీకంటే ముందెళ్ళిన పెద్ద పెద్ద టిప్పర్ లారీలు ఉంటాయి కదా! అవి కూడా అదే స్పీడ్‌లో వెళ్ళి ఏదో చిన్న సాంకేతికత లోపం వల్ల ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి అక్కడ ఆగిపోతాయి. నైట్ పూట కాబట్టి మీకు తెలీదు. వాడేం చేస్తాడంటే 2 ఆకులో, అలమలో దానికి అలా తగిలిచ్చేసి వెళ్ళిపోతాడు. మీరు అది చూసే లోపే ఆ స్పీడ్‌లో ఏమైపోతదంటే డాష్ ఇచ్చేస్తారు. ఆ స్పీడ్‌లో అంటే కంట్రోల్ చేయలేము అదొకటి. నెక్స్ట్ ఆగి ఉన్న వెహికల్స్ ఆవులు, గేదెలు పడుకొని ఉంటాయి. మనం వాటి మీదకి వెళ్ళలేము. తప్పియాలనుకుంటాం బట్ ఆ స్పీడ్ మన కంట్రోల్‌లో ఉండదు. సడెన్‌గా కుక్క పాస్ అవుతది. ఇట్లాంటి చిన్న పొరపాట్ల వల్ల మనుషుల ప్రాణాలు పోతాయి. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో, హైవేల మీద వెళ్ళేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. అక్కడ 160 ఉండని, ఎంతన్నా ఉండని. మనం 60, 80లో పోతే చాలు ఇనఫ్. ఒక గంట లేట్ అయినా సరే ఇంటికెళ్తాం కదా! ఎందుకంత ఆవేశం? మీకు తెలుసా ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు కూడా ఎందుకు ప్రమాదాలు అవుతున్నాయంటే ఏసీ బస్సు ఖచ్చితంగా వేడెక్కుద్ది. మన జర్నీలు ఎలా ఉన్నాయి? ఇక్కడ నుంచి వైజాగ్, ఇక్కడ నుంచి రాజమండ్రి పోవాలంటే 12 గంటలు, 15 గంటలు నాన్ స్టాప్ పోవాలి. నాన్ స్టాపే మళ్ళీ బస్సులన్నీ. వేడెక్కుతాయి. ఆగాలి పక్కన ఒక గంటో, 2 గంటలు ఆగాలి. కానీ ఎవడికుంది ఓపిక గంట, 2 గంటలు ఆపితే? ఎవడో ఒప్పుకోడు. నాన్ స్టాప్ అన్నావు నేను పొద్దున్న 6 గంటలకు అక్కడ దిగాలి. దిగు పొద్దున్న 6 గంటలకి. మరి రాత్రి 3 గంటలకే నీ ప్రాణం పోయినాక 6 గంటలకి అక్కడ ఎలా దిగుతావు? దిగలేవు కదా! సో, అది ప్రాబ్లమే. సో, ఏదైనా సరే ఈ వెహికల్స్ అయితే ఇంకా దారుణం. సో, అవి ఎక్కువ వేడవ్వకుండా మనకి నార్మల్‌గా ఇప్పుడంటే ఎవడికి తెలియట్లేదు కాబట్టి అన్ని రకాల టెక్నాలజీలు, ఈజీ కార్‌లొచ్చాయి కాబట్టి ఇంతకుముందు అంబాసిడర్లు, మారుతీలు, వేగనార్లు ఆ టైం వరకు ఏంటంటే ఒక 200 కిలోమీటర్లు పోతే కాసేపు ఆపి ఆ పొగలు, సెగలు అన్నీ ఆపుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు. ఎంత లాంగ్ జర్నీ అయినా చేయని. వీళ్ళు గోవా పోతారు, కన్యాకుమారి పోతారు, కాశీ పోతారు వాళ్ళిష్టం. వేలకు వేల కిలోమీటర్లు జర్నీలు చేస్తారు. కానీ ఓ 2, 3 గంటల తర్వాత ఓ పక్కన ఆపుకునేవాళ్ళు. అండ్ ఆపుకునేవి కూడా ఎక్కడ కరెక్ట్ రౌండ్ టర్నింగ్‌లు అక్కడిక్కడ ఆపరు. ఓ పక్క ముందుకెళ్ళి రోడ్డు పక్కన చెట్టు దగ్గరో, ఎక్కడో దగ్గర ఆపుకొని సేద తీరేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అట్లా చేయట్లా. రోడ్డు మీద ఆపేస్తున్నాం. పెద్ద లారీలు వస్తున్నాయి. అవి గుద్దినా మనకు ప్రమాదమే. మనం ఆగి ఉన్న వాటిని గుద్దినా ప్రమాదమే. అనుకోకుండా ఏదన్నా అడ్డుగా వచ్చినప్పుడు మనం కంట్రోల్ తప్పినా ప్రమాదమే. సో, సెలబ్రిటీలే కాదు, నార్మల్ పర్సన్సే కాదు, ఎవరైనా కానీ ఇప్పుడు ఈ అబ్బాయి అంటే నలుగురికి తెలుసు కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం కానీ ప్రమాదాలు జరిగినప్పుడల్లా దేవుడి దయ వల్ల ప్రాణాలు పోలేదు, ఏం అవ్వల. కాకపోతే ఏంటంటే హీ ఈజ్ ఎ డాన్సర్. వాళ్ళకి కాళ్ళు, చేతులు బాగుంటేనే వాళ్ళకి అదొక ఆస్తి. మీకు చెప్పాలంటే అదేంటది 'లారెన్స్‌ది' ఏదో సినిమా ఉంటది డాన్స్. దాంట్లో ఉంటది వీళ్ళ కాళ్ళు ఎంత ముఖ్యం అనే దాని గురించి. సో, అట్లా ఒంటిని కాపాడుకుంటే బెటర్. డాన్సర్స్ అనే కాదు ఎవరికైనా సరే కాళ్ళు, చేతులు అందరికి ఇంపార్టెంటే కదా! ఒకరికి ఇద్దరికి అనేది ఏముంది. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద వెళ్తే బైకులైనా సరే, కార్లైనా సరే, ఏదైనా సరే మినిమమ్ స్పీడ్ పాటించండి. ఒక గంట లేట్ అయినా నష్టం ఏం లేదు. మిమ్మల్ని ఎవ్వరు అడగరు. ఎందుకు గంట లేట్ వచ్చావని మిమ్మల్ని క్వెషన్ చేసేవాడు లేడు. ఆ గంట తొందరగా వస్తే మీరు అక్కడ ఒరిగేది కూడా ఏమీ లేదు. ఇంకా చెప్పాలి అంటే బీ కూల్, బీ కామ్. పెద్ద హైవేల మీద ఇప్పుడు ఇంకా గుంత రోడ్లు ఉన్నప్పుడే బాగుండేది. మెల్లిగా వెళ్ళి చచ్చేవాళ్ళు కార్లు పాడైనా కూడా. ఇప్పుడు మంచి రోడ్లు వేసేసరికి రైమంటున్నారు కానీ ఇప్పుడు ఇంకా పెద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేలు వచ్చాయి. 2 గంటలు తక్కువ, 3 గంటలు తక్కువ ప్రయాణం అని చెప్పేసి. ఆ ప్రయాణం తక్కువ అంటే మీరు వెళ్ళే స్పీడ్‌లో వెళ్ళినా కూడా ప్రయాణం తక్కువే అవుతది. ఇంకా ఓవర్ స్పీడ్‌కి వెళ్ళాలనేది ఏం లేదు. కొంచెం జాగ్రత్త పడండి. మళ్ళీ ప్రమాదాల గురించి మాట్లాడుకోకుండా ఉంటే బెటర్. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య కాలంలోనే